దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ పునరుత్థానపు ఆరాధనలో ఉన్న మీకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వాక్యంలో చివరి భాగాన్ని చదువుదాం. ఈ మాసానికి ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఇది. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వాక్యం చివరి మాట, ఏదియు మీకెంత మాత్రమును. ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు ప్రక్కన పెట్టి బిగ్గరగా చెప్పకూడదు. ప్రభు స్తోత్రం, గట్టిగా చెప్పకూడదు. ఈ వాగ్దానం మన జీవితంలో పరిశుద్ధాత్ముడు నెరవేర్చునుగాక. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ప్రస్తుతం మనం భయంగా ప్రాణ తీపితో బ్రతుకుతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఎవరిని వచ్చి ఎలాంటి విషయం వినాలో అన్న భయం మనల్ని ఆవరించి ఉన్న ఈ దినాల్లో కలవరాలతో నిండి ఉన్న మన హృదయ స్థితిని ఎరిగి మన రక్షకుడు మనకిస్తున్న అభయం ఇది. నా కుమారుడా, నా కుమార్తె, నా రక్తం ద్వారా నిన్ను కడిగి ప్రత్యేకపరుచుకున్నాను, నా సన్నిధికి దగ్గరగా బ్రతికే భాగ్యాన్ని నీకు ఇచ్చాను. కనుక నా నుండి నీకు వచ్చే శుభవార్త ఏమిటంటే, ఇక మీదట ఏది ఎంత మాత్రం కూడా నీకు హాని చేయకుండా నిన్ను కాపాడుకునే బాధ్యత నాది అని ప్రభు ఒక అభయం ఇస్తాడు. నాకు ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఎవరో మన మీద హాని చేస్తారట, వారి ప్రణాళికలు ఏవి మన మీద క్రియ చేయకుండా దేవుడు కాపాడుతారు అంటున్నాడు. నేను ఆలోచించినప్పుడు అసలు హాని చేస్తుంటే దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? మనం ఆయన చేతులతో చేసుకున్న, ఆయన ఇష్టపడి నిర్మించుకున్న జాతి కదా మనం. మరి మన్ని హాని చేస్తుంటే ఆయన ఎందుకు ఊరుకుంటున్నాడు? బైబిల్లో ఈ విధంగా రాసింది, మిమ్మల్ని ఎవరినైనా ముట్టుకుంటే, ఈ మాట బాగా గుర్తుపెట్టు, మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి పాపను ముట్టిన దానితో సమానం. మీ మీద నేను అంత బాధ్యతగా ఉండాలనుకుంటున్నాను. మీకు ఎవరి హాని చేయడానికి వచ్చినా వారికి నేను కనబడతాను రాబోయే రోజుల్లో ఆయన ఒక అభయం ఇస్తున్నాడు. అయినా హాని చేసేవాళ్ళు ఎవరో, క్షేమాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరో మనకు తెలుసుంటే మంచిది. నిస్సందేహంగా హాని చేసేది, గాయపరిచేది, దొంగదారిలో దెబ్బ కొట్టేది ఎవరంటే సరిగ్గా యెరూషలేము నుండి యెరికోకు దిగొస్తున్న ఒకరిని పట్టుకొని వాడిని కొట్టి వాడిని గాయపరిచి వాడి వస్త్రాలు తీసుకుని వెళ్ళిపోయాడు. దొంగ అయిన సాతాను. కానీ మంచి సమరయుడైన మన యేసయ్య గాయాలతో ఉన్న వ్యక్తిని పరామర్శించి గాయాలని బాగు చేసి అద్భుతంగా ఆయన ఆ గాయపడ్డ వ్యక్తిని బాగు చేసినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పూట సందేశం మనకు గొప్ప ధైర్యాన్ని మన హృదయంలో నింపాలి. హాని ఏ దిక్కు నుండి వస్తుందో అని కలవరపడుతున్న దినాలు ఇవి. ఇంతకుముందు షెడ్డు లేకపోతే బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇంతకుముందు షెడ్డు కొట్టకపోతే బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు శానిటైజర్ కొట్టకపోతే బయటికి వెళ్ళట్లేదు. నేను కూడా ఏ గృహాల కన్నా విజిటింగ్కి వెళ్తే కొంతమంది చెల్లెమ్మలు నన్ను ప్రేమించి, అంటే నా ద్వారా కరోనా వాళ్ళింట్లోకి రాకూడదని, అన్నయ్య మీరు మీ చేతులు చాపినచో మీ చేతుల మీద కొద్దిగా మేము క్రీము వేసేదము, మీరు కిందకి పైకి బాగా కడిగి అప్పుడు మా గృహంలోకి అడుగు పెట్టవాలి. ఓహో అలాగే నేను చెల్లెమ్మ అలాగే చేస్తాను. ఇంతకుముందు టీలు కట్టించేవాళ్ళు నాకు. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా పసుపు నీళ్లు, అల్లం నీళ్లు ఇస్తున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. కాస్త ఏ హాని ఎట్లుంచి వస్తుందని బాలింతలు తాగినట్టుగా వేడి నీళ్ళే తాగుతున్నాను. అది ఒక గ్లాస్ ఇక్కడే పెట్టుకొని కూర్చున్నాను.
నేనంటాను, మనం వేసుకునే మాస్కులు, మనం తీసుకునే జాగ్రత్తలు ఎంతవరకు మనకి కాపుదలగా ఉంటాయి? బైబిల్ అంటుంది, యెహోవా పట్టణమును కాపాడకపోతే, యెహోవా వ్యక్తిని కాపాడకపోతే, ఆ వ్యక్తి ఎంత కాపాడుకున్నా ఆ వ్యక్తి కాపుదల ఎన్నిక వారికి రాదు. మరి ఎవరు కాపాడాలి? మనకి హాని కలగకుండా మనకి కృపాధారంగా ఉండవలసిన వ్యక్తి ఎవరు అంటే అది మనం ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసయ్య ఒక్కడు మాత్రమే. యేసయ్య నీతో ఉన్నాడా? ఏ హాని నిన్ను అంటదు అన్నది వాస్తవం అని నువ్వు గమనించాలి. మరి ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, ఈ హాని నీ కలగదన్న వాగ్దానం నీకు ప్రభు నీ జీవితంలో నెరవేర్చాలంటే నీవు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అదేమిటో చూద్దాం. మొదటిగా యెషయా గ్రంథం 11వ అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుతాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం చదువుతాం. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము కూడా చేయదు. ఏది ఒక్కసారి చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దామా? నీకు ఏ హాని కలగకుండా ఉండాలి అంటే నీవు ఖచ్చితంగా ఈ రోజు నుండి ఎక్కువగా ఇక్కడ కనబడాలి. ఎక్కడ? పరిశుద్ధ పర్వతం మీద, అనగా దేవుని మందిరంలో, లేదా దేవుని సన్నిధి ఉండే చోట, లేదా ఎక్కువగా నువ్వు ప్రార్థనలో గడపాలి. సంగమా గమనించండి, నీ జీవితం మీదకి ఏ దిక్కు నుండి హాని వస్తుందో తెలియని భయానకమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏ హాని నిన్ను ఏమి చేయకుండా నువ్వు కాపాడబడాలి అంటే ప్రభువు చెప్తున్నాడు, నా పరిశుద్ధ పర్వతమంతటి మీద ఏ వ్యక్తికి కూడా ఏ హాని కానీ ఏ నాశనం కానీ కలగకుండా కాపాడుకునే బాధ్యత నాది అని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు వాక్యముఖంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కరోనా పుణ్యమా అంట అందరూ కాస్త ఖాళీగానే ఉంటున్నారు. ఎందుకంటే ఏ పని చేసుకోవడానికి వీలు లేదు కదా. ఒకవేళ మనం పనికి వెళ్దామన్నా ఎవరు మన పనిలో పెట్టుకోవట్లేదు. ఇంట్లో పని చేసే పనివారు కూడా తొలగించేసుకొని ఎప్పుడు అంట్లు కడగని అమ్మ కూడా ఆవిడే కడుక్కుంటా ఉంది. కరోనా పుణ్యమా అంట. ఇప్పుడు చాలా మనం ఖాళీగా ఉన్నాం. మనం ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నీ ముందు హాని చేసే రోగం వ్యాధి ఉండగా నువ్వేం చేయాలంటే ఎక్కువగా పరిశుద్ధ పర్వతంలోనికి రావాలి. నీకు మందిరం దగ్గరగా ఉందా? అయితే నువ్వు మందిరంలో ఎక్కువ కనబడాలి. లేదా మందిరానికి నువ్వు దూరంగా ఉన్నావా? నీవు ఖాళీ అయిపోతే వ్యక్తిగతంగా నీ ఒక గదిలోకి వెళ్ళి ఆ గదిలో కూర్చొని దేవుని కృప నువ్వు పొందుకొని ఆ కాపుదల మధ్యలో నువ్వు కాపాడబడి ఏ హాని నీకు నీ పిల్లలకు అంటకుండా నిన్ను ప్రార్థనలో దేవుని దగ్గర దాచుకునే ఒక అనుభవం ఈ రోజు నుండి ప్రభువునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీ సాక్ష్యం, నీ అనుభవం ఎంత? గడిచిన వారంలో పరిశుద్ధ పర్వతం మీద అంటే ప్రార్థన దగ్గర, దేవుని సన్నిధి దగ్గర నువ్వు ఎంత గడపగలిగావు నీ జీవితంలో? దిబ్బలు అయిపోతే చాలు, నలుగురు చోట కూర్చుంటున్నారు, 4 గవ్వలు తీసుకున్నారు. చచ్చింది కన్ను పడితే సావటం కాదు, నువ్వు తప్ప ఉంది. నలుగురు చోట కూర్చుంటున్నాడు, హౌసింగ్ బుక్కులు తీసుకొని ఆడుకుంటూ ఉన్నారు. నలుగురు చోట కూర్చుంటున్నారు, ముచ్చట్లో రైలుపేటలో వచ్చిందంట, రాలేదు, సప్పమాకని మమ్మల్ని. ఇప్పటికే బజార్ వెళ్తే రైలుపేటలో రావద్దంటున్నారు. మన పేట కదా, అది రైలుపేట. లోక సంబంధమైన కార్యక్రమాలతో నీవు కాలయాపన చేయొద్దు. విలువైన కాలాన్ని నీకు సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా నువ్వు ఎక్కడ కనబడాలి అంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద కనబడాలి. నమ్మిన లాభేనందా గట్టిగా. ఈ రోజున దేవుడు నీ నుండి ఓ తీర్మానాన్ని కోరుకుంటున్నాడు. ప్రభువా, ఇంతవరకు దినములు పోగొట్టుకున్న అజ్ఞాని నేను, ప్రభువా ఇంతవరకు సమయాన్ని దుర్వినియోగం చేసిన ఒక బుద్ధిహీనుడి నేను అని ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయనతో నువ్వు గడపగలిగితే ఏం జరిగిందో తెలుసా? నీకు హాని కలగకుండా నా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటానని ఒక వాగ్దానం చేస్తాను. ఎందుకు మనం పరిశుద్ధ పర్వతం మీదకి రావాలి? ఎందుకు
ఎందుకు మనం దేవుని సన్నిధికి రావాలంటే అదే 11వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఒకసారి చదవండి. 11 మొదటి వాక్యం. యెషయి మొద్దు నుండి. నాకు ఆ మాట రాత్రి చదివినప్పుడు ఒళ్ళంతా పొలకించిపోయింది. ఆమేనందాం గట్టిగా. నువ్వు మందిరానికి వచ్చావనుకో, ఏం జరిగిందో తెలుసా? అక్కడ సాక్షాత్తు యేసయ్య కనబడతాడు. యేసయ్యని అపవాది ఏం చేశాడో తెలుసా? ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య మీద సిలువను పెట్టి ఆయన శరీరం అంతా కొరడాలతో కొట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని అదిమి ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు గుచ్చి ఆయన్ని ఒక ఎండిన అనుభవానికి సాతానుగాడు అప్పగించాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? ఏమిటి? మొద్దులాగా మారిన మన యేసయ్య మరలా 3వ రోజు సమాధి గుండెను చీల్చుకొని తిరిగి లేచి మరలా ఆయన చిగిరించి ఇప్పుడు మహావృక్షంగా మారాడు. చపలు కొట్టి ప్రభువుకు స్తోత్రం చేద్దాం. అంటే నువ్వు మందిరానికి వెళ్తే, పరిశుద్ధ పర్వతానికి వస్తే ఏం జరిగిందో తెలుసా? నీ ఎండిపోయిన అనుభవాలు చిగురించడానికి ఆస్కారం ఉంటుంది. 53వ అధ్యాయంలో యేసయ్యను గురించిన సాక్ష్యం ఏమిటంటే ఆయన ఎండిన చోట లేత మొక్కవలే ఉన్నాడు అని. ఒకవేళ ఈ పరిస్థితుల మధ్యలో సరిగ్గా పనులు లేక, కుటుంబ పోషణ భారంగా మారి, ఓ ప్రక్కన ఆర్థిక ఒత్తిళ్ల చేత నీవు ఎంతగానో ఆలోచిస్తూ నలిగిపోతూ ఉండొచ్చు. ప్రభువుని బట్టి ఒక ప్రేమపూర్వకమైన పిలుపు నేను పిలుస్తున్నాను. నీవు పరిశుద్ధ పర్వతానికి రాగలిగితే జరిగేది ఏమిటంటే, ఇక్కడ ఎండిపోయిన అనుభవాలు కూడా చిగురించబడతాయి అనే సాక్ష్యాలు ఇక్కడ ఉంటాయి. ఆమేనందాం గట్టిగా. నిన్ను చిగురింపజేసే దేవుడు ఇక్కడ ఉంటాడు. ఒంటరిగా కూర్చొని ఎవరు లేనప్పుడు విలపిస్తున్నావు కదా, అయ్యో నా పరిస్థితి ఇలా ఉంది, అసలే అంతంత మాత్రం ఉన్న నా జీవితం మీద ఈ కరోనా వచ్చి రోగటి పోటులాగా నన్ను నలగొట్టేస్తుంది. నేనేం తినాలి? నా పిల్లలు ఏం తినాలి? ఏం కట్టుకోవాలి? అప్పులకి ఇంటి కూడా కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సరిగ్గా మంచి వస్త్రాలు వేసుకోకపోతున్నాం, సరిగ్గా మంచి తిండి తినలేకపోతున్నాం. ఇదే నీ బాధ? అయితే ఒకటి చెయ్యి. నీకు హాని కలగకుండా ఉండాలి అంటే పరిశుద్ధ పర్వతంలోకి రా. ఇక్కడికి వస్తే నా దేవుడు నీ ఎండిపోయిన జీవితాన్ని, మొద్దు లాంటి జీవితాన్ని, నెలకొట్టిన జీవితాన్ని, ఏమిటి బీడుబారిపోయిన స్థితి కలిగిన నీ జీవితాన్ని మరలా తిరిగి దేవుడు ఫలింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరలా నా దేవుడు ఏమిటి నీ జీవితాన్ని ఫలాల తోటగా ఆయన మార్చాలని కోరుకుంటున్నాడు. ఎండిపోయిన మొద్దు చిగురించింది పరిశుద్ధ పర్వతం మీద. రెండవది 4వ వాక్యంలో మీరు మధ్య నుండి చదివితే, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. నమ్మిన వాళ్ళందరూ బిగ్గరగా ఆమేనందాం గట్టిగా. ఆయన దగ్గరకు వచ్చావనుకోండి, కొంతమంది మనుషుల ముఖాలు చూసి తీర్పు తీర్చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు, వాళ్ళ మాట వినేవాళ్ళు, వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళకి ఒక రకంగా న్యాయం చేస్తారు. అది వాళ్ళకి పడకపోతే, వాళ్ళు గిట్టకపోతే, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏదైనా వైరం వస్తే వాళ్ళు ఒకలాగా దోస్తారు. మన దేవుడు ఎవరు అంటే, కంటి చూపును బట్టి తీర్పు తీర్చేవాడు కాదు, వినిన దానిని బట్టి తీర్పు తీర్చేవాడు కాదు. మన దేవుడు ఎవరయ్యా అంటే, నీతిని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటాడు. ధైర్యంగా మీరు నమ్మండి. మీరు ఆయన సన్నిధికి వస్తే ఏం జరిగింది అంటే, మీ మీద ఏది భారంగా ఉందో, మిమ్మల్ని ఏది అణగదొక్కుతూ ఉందో, వాటిపై నా దేవుడు గొప్ప జీవం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కొట్టించేవాడు మనవాడైతే ఎక్కడున్నా వస్తుందని లోక సామెత. కానీ నేనంటాను, నువ్వు పరిశుద్ధ పర్వతం మీద దేవుని సన్నిధిలో ఆయన ముఖదర్శనం చేయగలిగితే నా దేవుడు నీకు ఓ బలమైన తీర్పుని తీర్చి నీ పక్షాన్ని న్యాయాన్ని జరిగిస్తాడు. అదేమిటోనండి, ఈ కరోనా వచ్చిన దగ్గర నుండి మా వాళ్ళు ఎవరు ఫోన్ చేయట్లేదు నాకు అంతే. ఎందుకమ్మా అన్న, ఏమన్నా డబ్బులు అడుగుతానేమని. దేవుని మహాకృపను బట్టి ఏది కొదువు లేకుండా నన్ను ఇంతవరకు కాపాడాడు. ఇక్కడ వస్తే ఈ పరిశుద్ధ పర్వతం మీదకి ఏం జరిగిందో తెలుసా? నీకు దేవుడు తీర్పు తీర్చి నీకు న్యాయం జరిగేటట్లుగా చేస్తాడు. వీళ్ళని అడగమాక.
నా పరిస్థితి బాగాలేదండి అని వెళ్ళి నీ దీనగాథ చెప్పుకొని వాళ్ళ ముందు కాస్త ఏమంటే ముఖం వికారంగా చిన్నగా పెట్టుకొని, ఈ డ్వాక్రాలో ఫోటో దిగే వాళ్ళ ఫోటోలు చూడండి, ఒక ఫోటో కూడా బాగుండదు. డ్వాక్రాలో దిగే వాళ్ళ ఫోటోలు చూడండి, ఒక ఫోటో కూడా అందరూ ఆందోళన తగిన ముఖాల్లాగా ఉంటుంది. నీరసంగా పెట్టు ముఖం, నీరసంగా పెట్టలేదు అనుకో డబ్బులు ఎక్కువ అనుకుంటారు అని చెప్తే అందరూ వెళ్ళి నా పరిస్థితి బాగాలేదు, నాకు కాస్త హ్యాండ్లోనే ఇవ్వండి, నాకు ఈ బాధలో ఉంది, మా ఆయన తాగడానికే సరిపోతున్నాయి అని నువ్వు ఎవరికైనా చెప్పావనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే నీ లోపాన్ని, నీ బలహీనతని, నీ అవసరతని, ఏమంటే నీ కొదువుని 10 మందికి ప్రచురం చేస్తారు. నువ్వేం చేయాలంటే ఈ పరిశుద్ధ పర్వతంలోకి వచ్చి కూర్చొని కన్నీళ్లు విడుస్తూ, ప్రభువా నాకు న్యాయం తీర్చయ్యా అని ఆయన పాదాలు పట్టుకోగలిగితే, న్యాయం తీరిన తర్వాత ఒక బలమైన ప్రాఫిట్ నీ వశం అవుద్దు. రాబోయే రోజుల్లో న్యాయం జరిగితేనే కదా ప్రాఫిట్ ఎవరితో తెలిసేది, తీర్పు వస్తేనే కదా ఆస్తి ఎవరితో తెలిసేది. నేను అంటున్నాను, పరిశుద్ధ పర్వతం మీదకి వస్తే నా దేవుడు నీకు తీర్పు తీర్చి నీకు రావాల్సింది నీకు అప్పగించేస్తాడు. ఎన్నండి ఈ 3 నెలల్లో ఎన్ని అనుభవించారండి. భార్య భర్తలు ఇద్దరు వస్తానని ఫోన్ చేశారు నా దగ్గరికి. ఇప్పుడు రాలేదు వాళ్ళు, మన మందిరంలో ఉన్నవాళ్ళే. ఇప్పుడు నేనే అనడమే తప్ప వాళ్ళు వచ్చింది లేదు. అదంతా అవుట్ గోయింగ్ తప్ప ఇన్కమింగ్ లేదు. వాళ్ళిద్దరు వస్తానంటే నా ముందుకు వెళ్ళమన్నా. బాబు ఎందుకు వస్తున్నారు? అప్పుడే స్నానం చేస్తున్నాను, చక్కగా కూర్చొని వాక్యం చదువుతా ఉన్నాను. కబురు పెట్టారో లేదో ఈలోపు పుణ్య దంపతులు ఇద్దరు వచ్చేసారు. వచ్చాయ్యా బాగున్నారా, లాక్డౌన్లో మీరు ఎలా ఉన్నారో పలకరించి వెళ్దామని వచ్చామయ్యా అన్నారు. కాసేపు నా కళ్ళు భ్రమగా విని నా చెవులు వినపడలేదు. వీళ్ళేనా అడిగేది నన్ను? ఏమని అడుగుతున్నారు? మీరు ఎలా ఉన్నారో పరామర్శించి వెళ్దామని వచ్చామయ్యా అన్నారు. చాలా ఇబ్బందిగా ఉంది ప్రారంభంలో నాకు కూడా. మందిరాలు పూర్తిగా మానేశాం కదా మనం. వచ్చారు, జాగ్రత్త అయ్యా, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, చిన్నపిల్లలు ఉన్నారని మాకు జాగ్రత్తగా చెప్పి వెళ్ళేటప్పుడు అయ్యి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దామని వచ్చామని ప్రార్థన చేయించుకొని చిన్న కాగితం చేతులు పెట్టి ఒక 2 డజన్లు చక్కెర కేళీలు, తర్వాత ఒక 5 కేజీలు సన్నబియ్యం, తర్వాత ఓ పుచ్చకాయ తెచ్చి బాగా పుచ్చకాయ లాగా ఉండండి అని చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఎక్కడితో వెళ్ళాను. డిస్టిక్కి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటమ్మా సంగతులు అన్నాను. ఏం లేదు, వాళ్ళు కానుక ఇచ్చారు కదయ్యా, ఎంత ఇచ్చారో తెలుసా అంతే. ఎవరో మతి, సుమతి కాదు శ్రీమతి. ఎంత ఇచ్చారో తెలుసా? ఎంత ఇచ్చారు నాకెంత, వాడికి ఎంత వచ్చిన సేవగా కానీ. ఏం లేదండి, ఏమేమి లేదు, భారతదేశంలో పెద్ద నోటి ఇచ్చి వెళ్ళారండి అమ్మ. దేవుడికి స్తోత్రం కలుగులో కాక. దేవుడండి చూపును బట్టి, విన్నదాన్ని బట్టి తీర్పు తీర్చాడంటాడు. నీతిని బట్టి తీర్పు తీరుస్తాడంట. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు యూట్యూబ్లో, ఇన్ఫర్మేషన్ అంతా కూడా కన్ఫర్మేషన్ చేసుకోకూడదంట. నీ దగ్గరకు వచ్చినవన్నీ కూడా అన్ని నిజమని భావించొద్దు. కొంతమంది వాళ్ళ దగ్గరికి ఏ విషయం వస్తే మాట్లాడేస్తా ఉంటారు. ప్రభువుని బట్టి నేను బ్రతిమలాడుతున్నాను. నీవు ఈ పరిశుద్ధ పర్వతానికి వస్తే ఏం జరిగిందంటే, ఎండిపోయిన జీవితాలు చిగురించడం మాత్రమే కాదు, ఇక్కడ నీకు తీర్పు తీర్చబడుతుంది. మనుషుల ద్వారా వెలిగా ఉన్న నీ జీవితానికి ఒక న్యాయం జరిగింది. త్వరగా చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఈ పరిశుద్ధ పర్వతం మీద ఏముంది? 4వ వాక్యంలో చివరి భాగంలో చదివితే వాగ్దండ ఉందంట. అందామా? నోరు తెరిచి ఏముందండి దేవుని మందిరంలో? గట్టిగా చెప్పాలి. ఏ దండం అండి? చెప్తాను. ఏ దండం అండి? వాక్యము చేత ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. నీ లోపాన్ని ప్రభు ఎత్తి చూపుతాడు. నీ ప్రార్థన లేనిది ప్రభు నిన్ను ఏమిటి హెచ్చరించినట్లుగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. మాట వినకపోతే నీ పిల్లల్ని ఏ విధంగా గద్దిస్తావో అలాగున దేవుడు తన సన్నిధికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే వాగ్దండము చేత నిన్ను శిక్షిస్తూ ఉంటాడు. ఇంకా మనసు మార్చుకోకుండా, పాపాన్ని వదలకుండా, యవనేచ్ఛని విడిచిపెట్టకుండా, లోకంతో స్నేహం చేస్తూ సాతానికి దాసులుగా మార్చబడిపోయి, దేవుడు అలాగే లోకము 2 కలిసి మిళితమైపోయి లౌకికముతో ముడిపడిపోయి జీవితాన్ని నష్టకోపం వైపు లాక్కొని వెళుతున్న వ్యక్తులు, రక్షించబడి కూడా క్రమంగా లేనివారు, ప్రార్థనలో ఎదగని వారు, ఒక గృహ ప్రారంభోత్సవం జరుగుతున్న
మాట్లాడుతుంటే అక్కడ క్రమం ఉండదు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దండం చేత నిన్ను శిక్షిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ప్రభు మాట్లాడుతుంటే ఒక్కొక్కరికి ఏమండి గుండెలో గుచ్చుకుంటుందండి, అబ్బో మామూలుగా ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ గుచ్చుకున్న వాళ్ళని చూడండి మీరు, వాళ్ళు ఎవరితో మాట్లాడటం. అవసరమైతే 4-5 వారాలు పేదను కూడా రారు. ఆమె అందం గట్టిగా నన్ను ఏం చేయమంటూ గుచ్చింది ఎవరు చెప్పండి? గుచ్చింది ఎవరు? ఇక్కడ వాగ్దండం ఉంటుంది, వాగ్దండం ఉంటుంది. మీ బలహీనతలన్నీ ఎత్తి సరి చేస్తుంది. ఆమె అందం గట్టిగా. నేను మొన్న కూడా చెప్పాను, మన పరిచర్య ఏమిటి ట్యాబ్లెట్ల పరిచర్య కాదు మంది. మన పరిచర్య ఇంజెక్షన్ పరిచర్య కూడా కాదు, మంది సిజేరియన్ పరిచర్య. ఆమె అందం గట్టి. ట్యాబ్లెట్లు ఎవరంటే వేసుకుంటారు, ఏముంది ఒక గుట్టక నీళ్ళు వేసుకుంటే లోనికి వెళ్ళిపోతుంది. ఇంజెక్షన్ కొంతమందికి భయం. ఇక సిజేరియన్ చేశారనుకో, ఆపరేషన్ చేశారనుకో, కొన్ని రోజులు పాటు ఆ బాధ ఉంటుంది. ఇక్కడికి వస్తే దేవుడు వాగ్దండం చేత శిక్షిస్తూ ఉంటాడు. అవసరమైతే నాతాన్ లాంటి అభిషేకాన్ని ఇచ్చి ఒక్కొక్కసారి దైవ సేవకునికి ఆ మనుషుడవు నీవే అని అంటాడు డైరెక్ట్గా. ఇక ఇండైరెక్ట్ ఏం లేదు, నువ్వే మాటి మాటికి రోడ్డు మీద కనపడుతున్నావు. బొడ్డమ్మాయి కొట్టు దగ్గర చెకోడీలు తింటున్నావో, చక్రాలు తింటున్నావు, మురుగులు తింటున్నావో, ముత్యాల కోసం వెళ్తున్నావు అని దేవుడు డైరెక్ట్గా అటాక్ చేస్తాడు వాగ్దానం చేత. ఆ వాగ్దానం దండించినప్పుడు కూడా మనం ఏమవ్వాలంటే వినయంగా తల ఉంచుకోవాలి. ఆమె అందం గట్టిగా. ఎందుకంటే మరి ప్రార్థన చేయమంటే ఏమని చేసావు ప్రార్థన? ప్రభువా మీ దాసుని నిలబెట్టి నాతోనే మాట్లాడిన ఆయన. చేసావా లేదా? నేను వాక్యం కోసం ప్రార్థన చేయమంటే ఏమని చేసావు? సూటిగా మాట్లాడిన ఆయన. మరి నేను తాగొచ్చిందే స్ప్రైట్ తాగినట్టు శుద్ధి లేకుండా మాట్లాడతారండి. స్ప్రైట్ తాగండి, శుద్ధి లేకుండా మాట్లాడండి. స్ప్రైట్ కాదు నేను తాగింది, నేను దేవుని అభిషేకంతో నిలబడ్డాను. ఇక్కడ మందిరంలోనండి ఎండిపోయినవి చిగురించడం మాత్రమే కాకుండా, న్యాయంగా తీర్పు జరగటం మాత్రమే కాకుండా, దేవుడు మనల్ని వాగ్దండం చేత మన లోపాలను సరిచేస్తూ ఉంటాడు. ఇదే 11వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని కూడా ఒకసారి మీరు చదవండి. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా, అంటే స్తంభముగా, ఆధారముగా, ఆశ్రయించేదిగా, ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునద్ద. నేను మరలా చెబుతున్నాను, ఏ మనిషి దగ్గరికైనా వెళ్ళి నీ భవిష్యత్తును గురించి విచారం చేసావా, నీవు శపించబడిన వాడివే. ఈ మాట నేను అన్నందుకు నన్ను మీరు క్షమించుదురు గాక. బైబిల్ అంటుంది, ఏమంటే శరీరాలను తమకు ఆధారాలుగా చేసుకున్నవాడు శపించబడ్డవాడు. సంగమా, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో మన కొరకు ఒక ధ్వజం నిలబడింది. ఆ ధ్వజం ఎవరై అంటే మన ప్రభువైన యేసయ్య. ఆర్థికంగా నీకు బాగోలేదా? ఈ ధ్వజం దగ్గరికి రా. ఆరోగ్యం బాగోలేదా? ఈ ధ్వజం దగ్గరికి రా. ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావా? ఈ ధ్వజం దగ్గరికి రా. మన దేవుడు ఎవరు అంటే ఏమిటి? ధ్వజంగా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి నువ్వేం చేయాలి? విచారణ చేయాలి. ఆమె నందాం గట్టిగా. ఇక్కడికి వచ్చి విచారణ చేయాలి. చేస్తే ఏం జరిగింది? ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. బిగ్గరగా చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం అన్నా. గట్టిగా చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం అన్నా. ఆయన సన్నిధిని సమీపించినప్పుడల్లా ఆయన ప్రభావం నిన్ను కప్పులుగాక, కప్పులుగాక, కప్పులుగాక. ఎవరికనేం చెప్పట్లేదు మందిరానికి రమ్మని. నలుగురిని పోగేసుకొని ఆ టీవీల దగ్గర కూర్చొని ఏమిటి జరగబోయే ఇద్దరు పిల్లలను వేసుకొని ఏమిటి వాళ్ళు ఎగురుతూ ఉంటే అవి నీ పిల్లలకు చూపిస్తే ఆ ప్రభావం పడుతుంది. ఓ తల్లిగా, ఓ తండ్రిగా నీ బాధ్యత ఏమిటయ్యా అంటే నీకు ధ్వజంగా నిలబడ్డా, ఏమండి నీకు ఆధారంగా ఉన్న నీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆ ప్రభావం నీ మీదకి వస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఏం చేస్తారో చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ బ్రతికే బాగోలేదు కనుక మరి పిల్లలకి ఏం చెప్తారు? వాళ్ళ పరిస్థితే బాగలేదు కనుక పిల్లలకి ఏం చెప్తారు? నీ ముందు నిలబడ్డ యెషయా ధ్వజం దగ్గరికి నువ్వు రాగలిగితే, యెషయా ధ్వజం దగ్గర నువ్వు విచారణ చేయగలిగితే, ఆ ప్రభావాన్ని నువ్వు అనుభవిస్తుంటే వాళ్ళు చూసి భయపడతారు. కొంతమంది భక్తి కలిగిన ఉన్నారు,
వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, పిల్లలు యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటారు. నో, నీవు పరిశుద్ధ పర్వతం మీద ఉన్న ప్రతి క్షణం మీ ఇంట్లో ఉన్న వారికి ఒలుకు పుట్టే క్షణంగా మారును గాక. మా డాడీ ప్రార్థన చేస్తున్నాడు, మా మమ్మీ ప్రార్థన చేస్తుంది, సైలెంట్గా ఉన్నాడు, ఎవరు మాట్లాడద్దు. దేవుని ప్రభావం మా తల్లి అనిపిస్తుంది, దేవుని ద్వారా వాగ్దానం పొందుకుంటుంది. నీకుందా ఎప్పుడైనా ఈ అనుభవం? నీకుందా? ఖాళీగా ఉంటున్నావు కదా, శుక్రవారం ఒకరోజు నిర్ణయించుకొని ఆ రోజు రావటం కాదు. పిల్లలు ఖాళీగానే ఉంటున్నారు కదా, వారిని కొట్లో కూర్చోబెట్టి ప్రతిరోజు వచ్చి ఈ ధ్వజం ముందు నువ్వు నిలబడాలి. నిలబడినప్పుడల్లా నువ్వు విశ్రమిస్తున్నవే చోటు, నువ్వు ఉన్నవే ఆ స్థలం ఎలా ఉండాలో తెలుసా? నీకు ఒక ప్రభావం కలిగిందా లాగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు నీరసంగా వచ్చి కానీ దేవుని సన్నిధిలోంచి వెళ్ళేటప్పుడు 1000 ఏనుగుల బలంతో ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి, 1000 ఏనుగుల శక్తితో వెళ్ళాలి. ప్రభువుని బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. నీకు హాని జరగకూడదు అని నువ్వు సంకల్పించిన వ్యక్తివైతే ఇక్కడికి రా. ప్రభువా, ఏదో చిన్న ఉద్యోగం అయ్యా, ఊడ్చుకునే ఉద్యోగం ఇచ్చారనుకున్నాను, 2 రోజుల్లోనే నా ఉద్యోగం తీస్తాను. మంద విజయవాడ నుంచి వస్తానండి, కరోనా లేదు అక్కడ అని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ఏమండి ఆ విషయం ప్రార్థన చేస్తే కదా. నలుగురు పోగేసుకొని ముచ్చట్లో మాస్క్ లేకుండా నలుగురు పోగేసుకుని ఆటలో నీ జీవితంలో ఈ పూట నుండి ఎక్కువగా ఎక్కడ కనబడాలంటే పరిశుద్ధ పర్వతం మీద కనబడాలి. ఆమేన్ అందాం గట్టిగా. మరొక వాగ్దానం చూడండి, 31వ అధ్యాయం 5వ వాక్యం. అదే యెషయా గ్రంథం 31:5. యెషయా గ్రంథం 31:5 త్వరగా చదవాలి. పక్షులు ఎగురుచు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు యెరూషలేమును కాపాడును, దానిని కాపాడుచు. నాకు ఆ మాట నచ్చిందండి. కాపాడుచు, విడిపించుచూ ఉండును, దానికి హాని చేయక తప్పించుచు. ఈ వాగ్దానం కూడా దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. చిగురించే అనుభవాలు పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాయి. తీర్పు న్యాయంగా జరుగుతుంది పరిశుద్ధ పర్వతం మీద. వాగ్దండ ఉంది పరిశుద్ధ పర్వతం మీద. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్న ధ్వజం దగ్గరికి వస్తే ప్రభావం నీ మీదకి వస్తుంది. పరిశుద్ధ పర్వతం మీదకి వస్తే ఆయన రెక్కలు నిన్ను కప్పుతాయి. మరి ఈ పర్వతాన్ని వదిలి ఎన్ని రోజులైందండి నీ జీవితంలో? ప్లీజ్, ఒక సేవకునిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, కనీసం రోజుకి ఒక్కసారైనా నీవు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళే అనుభవంలోనికి రావాలి. ఆర్సీఎం చర్చి దగ్గరికి వెళ్ళండి, బయట మరియమ్మ బొమ్మ ఉంటుంది. ఆర్సీఎం చర్చికి వెళ్ళే వాళ్ళు అన్ని జనులు అందరూ కూడా రోజుకోసారి ఆ బొమ్మ దగ్గరికి వచ్చి రౌండ్గా తిప్పుకొని వెళ్తారు పళ్ళు. ఆమె నందాలు గట్టిగా రౌండ్గా ఒకసారి తిప్పుకొని వెళ్తుంది. అసలు మందిరాన్ని గురించి మనకి ఎంత నిర్లక్ష్యం అలక్ష్యం అంటే, దావీదు గారు అంటున్నారు, అయ్యా నీ మందిరావరణాలు చూడాలని నా హృదయం ఎంతో ఆశపడుతుందయ్యా. అది ఏమంటే ఆనందంతో కేకలేస్తూ ఏమవుతుందో తెలుసా? సొమ్మసిల్లిపోతుందయ్యా నీ మందిరాన్ని చూడాలని. నా శరీరం ఏమవుతుందంటే అది సొమ్మసిల్లిపోతుంది. మరి మీకు ఆదివారం ఒకరోజే, అది కూడా షిఫ్ట్లో శరీరం బాగుంది. దావీదు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందయ్యా. చేసేవాళ్ళే చేయాలి పరిచర్య, నువ్వు చేయకూడదా? దేవుని ఇంట్లో ఏ చిన్న పని చేసినా నిన్ను గురించి పరలోకంలో రాయబడి ఉంటుంది కదా. ఉదయాన్ని వచ్చి ఊడ్చేసి అన్ని తుడిచి వెళ్ళిపోవచ్చు కదా. మరో మాట చెప్తున్నా, రాత్రి నుండి నేను తీర్మానం చేసుకున్నాను, ఇక మీదట ప్రపంచంలో ఏ సుందరమైన ఇల్లు చూసినా, ఏమండి ఏ క్వాలిటీస్ ఇల్లు చూసినా
అవన్నీ పెట్టలాగా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నీ నివాసములు ఎంత రమ్యములయ్యా అన్నాడు. ఆమె నందాం గట్టిగా. నీకు ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు ఏదన్నా నచ్చింది అంటే నిన్ను కొద్దిగా తేడాగా ఆలోచించుకోవాలి. పెద్ద రాజనగర్ని కట్టుకున్న ఆయన మందిరాన్ని గురించి ఏమంటున్నాడంటే, అయ్యా నీ నివాసాలు ఎంత రమ్యాలు, ఎంత రమ్యం. నీ జీవితంలో పరిశుద్ధ పర్వతం మీద గడిపే అనుభవం ఈ రోజు నుండి నా దేవుడు నీ జీవితానికి కొనసాగించునుగాక. వేస్ట్ చేయొద్దు. దేవుడు మహాకృపను బట్టి నేను చేసిన ప్రార్థనల నుంచి టిక్ టాక్ దేవుడు తీసేసాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు చచ్చిపోయింది, తర్వాత రోజు 3 గంటలకి సమాధి కార్యక్రమాన్ని చేశారు. అద్భుతం ఏంటంటే అది వెళ్ళేటప్పుడు 58 మందిని పొట్టలు పెట్టుకుంటారు. నా ప్రాణం హాయిగా ఉంది, దేవుడికి స్తోత్రం కలుగుతుంది. లేకపోతే ఏమండి చుట్టూ ఒకటి ముందు వేసుకొని మొఖం మాసి మొఖం నేను సరిగ్గా మేకప్ లేకుండా చూస్తే భయం అవుతుంది. పిల్లలకి భూషుడిని నువ్వేం చెప్పి చూపించి స్థానం పెట్టచ్చు. బాగా మిమ్మల్ని కాదండి, ఏం మహాపడు న్యాయం కలిగినాడు. యెహోవా నా మొర లాలించెను, తన మహా దయను నన్ను గని. ఎక్కడ ఉంటున్నావు? నీ పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నావు? పరిశుద్ధ పర్వతానికి దగ్గరగా బ్రతకాలి. దావీదు ఏమన్నాడంటే, చిరకాలం యెహోవా మందిరంలో ఉండాలందండి నా ఆశ. ఎప్పుడంటే ఎప్పుడు నేను ఒక వరం అడిగాను. ఏమిటి ఆ వరం అంటే, ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన ప్రభావాన్ని చూడాలి. అలాంటి భాగ్యం నాకు కావాలి. దావీదు అంటాడు, ఎవరైనా వచ్చి మందిరానికి వెళ్దామా, డేవిడ్ కింగ్ వెళ్దామా అని అంటే, అమ్మో యెహోవా మందిరంలోకి వెళ్ళదు అని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించింది. మరి మీరేమనుకున్నారు? ఇంకా నా కూర ఉడకలేదు, గోంగూర వేసిన తర్వాత కానీ వచ్చేది. మీ తంతు అలాగే ఉన్నదా? నీ మందిరావరణాన్ని చూడాలని ముందు రావచ్చు కదా. ఎంత బిర్యానీ ముందు ఆరాధనలో పెట్టలేదు, ఆకు ముందే చెప్పాను మీకు. ప్లేట్ మీల్సే ఫుల్ మీల్స్ 2 బ్యాచ్ అని చెప్పాను. ఆమె నందం గట్టిగా. పరిశుద్ధ పర్వతం మీద ఉన్న వారికి హాని కలగదు. ఆమె నందామని గట్టిగా. ఎవరికండి చెప్తాం? ఎవరికండి? ఈ జలాంతరగామి ఉంటుంది కదా, ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని? సబ్మెరీన్స్ ఉంటాయి కదా. ఆ సబ్మెరీన్లో ఒక ఆయన జాబ్ చేస్తూ ఉంటారు. ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తే వాళ్ళ బాబు వాళ్ళ డాడీని పట్టుకుని, డాడీ రాత్రంతా నువ్వు ఎలా ఉన్నావని నీకోసమే కంగారు పడ్డాడు డాడీ అన్నాడట చిన్నాడు. ఎందుకు నాన్న అని అడిగాడట. ఏం లేదు, రాత్రి ఇక్కడ పెద్ద తుఫాన్ వచ్చింది, గాలి వర్షం భీకరంగా ఉంది, మేము చక్కగా స్లాబ్ వేసిన బిల్డింగ్లో ఉన్నాం, మరి నువ్వు సముద్రంలో ఉన్నావు కదా, ఎలా ఉన్నావని నీకోసం రాత్రి అంతా ప్రయత్నం చేశాను డాడీ అన్నాడు. అప్పుడు ఆ డాడీ ఆ చిన్నపిల్లడు ఆ తలని నవ్వుతూ ఏమన్నాడంటే, నాన్న నేను సముద్రం మీద లేనా, నేను సముద్రంలో ఉన్నాను, నీకన్నా అలజడి ఉండదు కానీ నాకు అలజడి ఉండదని చెప్పాడట. ఆమె అందాం గట్టిగా. నువ్వు నిజంగా ఆయన పరిశుద్ధగలిగితే ఏ హాని నీకు జరగదు అనేది వాస్తవం. ఒక దైవ సేవకులుగా వాగ్దండాన్ని పెట్టి నిన్ను ఆనబెట్టి అడుగుతున్నాను. నీ పిల్లలు పెట్టుకొని నీ ఇంట్లో నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు ఈ పరిస్థితుల మధ్యలో? కొన్ని కుటుంబాల్లో ఎవరి ఆధారాలు నరికివేయబడ్డాయి ఈ కరోనా వల్ల. ఆ కుటుంబానికి వాళ్ళే దిక్కు, ఆ కుటుంబానికి వాళ్ళు లేకపోతే పోషించబడ్డం కష్టం. అనాథులుగా అయ్యారు, విధవలుగా మారిపోయారు. కన్నీళ్లతో విలపిస్తుంటే ప్రభువు నీకు ఇచ్చిన క్షేమ స్థితిని ఏమిటి తలకెక్కించుకోకుండా గర్వంగా ప్రవర్తించి పరిశుద్ధ పర్వతానికి దూరం అయితే జాగ్రత్త, ప్రభువు నుండి తప్పించుకోవటం అసాధ్యమని. ఇకనైనా ఉదయాన్నే లేస్తే కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేసుకో. మధ్యాహ్నం ఒంటరిగా ప్రార్థించు, రాత్రి ఒంటరిగా ప్రార్థన. ధైర్యంగా నా మనస్సాక్షితో చెప్తున్నాను, ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత ప్రభు దగ్గర ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పర్వతం మీద ఉంటే హాని కలగదు మొదటిగా. రెండవది చెప్తాను, ఆయనకి ఒక 3000 గొర్రెలు
1000 మేకలు ఉన్నాయండి. నాతో అందాం గట్టిగా. ఎన్ని గొర్రెలు అండి? 3000 గొర్రెలు, 1000 మేకలు ఉన్నాయి. ఆయనకి సంబంధాల కోసం వెతుకుతున్నారు. పైగా ఆయన పేరు ఏంటంటే నాబాలు. ఆయన గుణం ఏంటంటే మొరటోడు ప్లస్ తాగుబోతుడు. ఈ సంబంధాల కోసం తిరుగుతుంటే ఆ ఊర్లో ఉన్న ఆ దగ్గరలో అబీగయిలు అనే అమ్మాయిని సంబంధం, వాళ్ళు పేద కుటుంబమేమో. అమ్మ రంగు ఏం చేస్తుంది నాకు, అబ్బాయికి గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, నేను బాగా చూసుకుంటాడంటే అందరూ చెప్తున్నారు, అమ్మాయి అబీగయిలు అసలు ఎవరిని చేసుకున్నా ఆయన చేసుకోవద్దు, నువ్వు ఎవరిని నాబాలు కానీ మాత్రం చేసుకోవద్దు, ఎందుకంటే ఆడు మోటోడాడు, మరట్టుగా ప్రవర్తిస్తాడు. కొంతమంది మగోళ్ళు ఉంటారు చూడండి, ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆడవాళ్ళు ఏం తప్పు కాదు, అమ్మో కాలు పెట్టుకుందేందుకు 3 కాళ్ళు, ఈ కాళ్ళు లేదన్న అన్నారంటే పెసర పోరు పెడతారు. ఏంటంటే మన మందిరంలో కూడా కొంతమంది ఉన్నారు, అయ్యా ఇది మంచిది కాదయ్యా, ఇది చెడ్డదయ్యా అని చెప్పామంటే అసలు నేను ఇది అనుకున్నాను చేసి తీరుతాను. వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత బాగానే ఉన్నారు కుటుంబం. అయితే ఈ నాబాలుకున్న మంద అరణ్యంలో కాపలా దాస్తుండగా దావీదు కూడా ఆ రోజుల్లో అరణ్యంలోనే ఉన్నాడు. ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? దావీదు ఈ నాబాలు పశువుల కాపర్లకి చుట్టూ రక్షణగా ఉండి వాళ్ళ మేకలు కానీ గొర్రెలు కానీ పోకుండా కాపాడుతూ వచ్చాడు. ఓ రోజు దావీదు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న పనుల్ని, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఉంటుంది, కొంతమంది పనుల్ని ఈ నాబాలు దగ్గరికి పంపించాడు. రే మీరు నాబాలు దగ్గరికి వెళ్ళి, మా ఓనర్ గారి పేరు దావీదు, ఆయన మీ పశువులను కాపాడాడు, కాస్త ఇప్పుడు కష్టంలో ఉన్నాడు, కొద్దిగా ఏమైనా హెల్ప్ చేయమంటున్నాడు అని చెప్పండి రా అని పనులను పంపితే వారు నాబాలు దగ్గరికి వచ్చేయండి, మా ఓనర్ గారు పంపించారు, దావీదు గారు కాస్త ఏమైనా హెల్ప్ చేయండి అని అన్నాడు. అంటే ఈయన ఏం మాట్లాడాడు చూడండి, 25వ అధ్యాయము 10వ వాక్యం. అది నాబాలు దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకుంది నా యొక్క పని వారికి పెట్టకుండా ఆడెవడితో నేను దిగి పెడతాను, నేనేమను అన్నాడు. జాగ్రత్తగా వినాలి. దావీదు కాపాడిన మాట వాస్తవం వేరు. దావీదు సహాయం చేయమంటే సహాయం చేయకుండా వీడు మొరటుగా మాట్లాడాడు. దావీదు పనివాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ నాబాలు పనివారిలో ఒకడు పరిగెత్తుకుంటూ అబీగయిలు దగ్గరికి వెళ్ళాడు. అమ్మా పెద్ద నష్టం జరగబోతుంది, హాని రాబోతుంది. ఏంటి? 15వ వాక్యం చదువుదాం. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేశారు, మేము పొలములో వారి మధ్య ఉన్నప్పుడు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించలేదు, మాకు హాని కలగకుండా కాపాడిన వాడు దావీదు గారు అని ఈ పనివాడు వచ్చి, అమ్మా ఆయన ఇప్పుడు కోపంతో వచ్చేస్తాడు, హాని చేస్తాడంటే ఈవిడ ఏం చేసిందో తెలుసా? త్వరపడి అందామా? నోరు తెరిచి ఒకసారి ఆ మాట ఎలా అండి? త్వరగా రే నువ్వు త్వరగా 200 రొట్టెలు తీసుకో, ద్రాక్షాతిత్తులు తీసుకో వెళ్ళిపో అని వాడిని పంపించేసి ఈవిడ గాడిదకి గంట కట్టించుకుని పరుగున దావీదు దగ్గరికి ప్రయాణం కొనసాగించారు. ఈ పనులు వెళ్ళిపోయారు. వెళ్ళి చెప్తున్నారు, అయ్యా ఒక్క పైసా ఇవ్వడంట వాడు. అంటే దావీదు ఏమనుకున్నాడో చూడండి. 21వ వాక్యం చదువుదాం. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దానిలో అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి నేను వ్యర్థంగా కాచాను. నేను ఉపకారం చేస్తే నాకు అపకారం చేయదలుచుకున్నాడు కనుక తెల్లవారేసరికి ఈ ఇంట్లో ఉన్న మగవారందరినీ చంపేద్దాం అనుకున్నాడు. ఏదో ఒకసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం అందామా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు హాని ఎందుకు కలుగుతుందంటే దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోయే స్థితి నీకు ఉంది కనుక దేవుడు నిన్ను హానికి అప్పగిస్తున్నాడు. దావీదు గారు ఎప్పుడు ఆ మాట అంటూ ఉండేవారు, ఏమని? నా ప్రాణమా, నా అంతరంగములో ఉన్న సమస్తమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఈ రోజుల్లో చాలా మంది ఏమండి అపాయాలకి, చాలా మంది వ్యాధులకి, తెగుళ్ళకి అప్పగించబడటానికి కారణం ఏంటంటే
కృతజ్ఞత లేని జీవితం. దేవుడు వారికి ఇచ్చిన కాపుదలను బట్టి దేవుని సన్నిధిలో దేవునికి కనబడి దేవునికి కృతజ్ఞత చెప్పే అనుభవాన్ని కోల్పోవటమే. ఒకప్పుడు అసలు పని లేకుండా ఎంత బాధపడేవాడు. ఈరోజు విస్తారమైన పనులు ఇచ్చాడు. మరి ఆ పనులు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పగలుగుతున్నావా? ఈవిడ ఏం చేసిందంటే త్వరగా వెళ్ళి దావీదు పాదాల మీద పడయ్యా, నా భర్త పేరు నాబాలు, వాడు మోటోడు మొరటోడు, వాడికి కృతజ్ఞత చెప్పటం రాదండి, వాడికి విధేయత కలిగి ఉండటం తెలియదండి, ఉపకారానికి ఉపకారం చేయటం రాదండి, నాబాలు పాపాన్ని నా పాపంగా భావించి క్షమించండి అని దావీదు పాదాల మీద పడింది. పడితే ఏం జరిగిందో చూడండి. 25వ అధ్యాయము 33వ వాక్యం చదువుదాం. నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక. 34 అందరూ గమనించండి. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నేను నీకు హాని చేసేవాడిని. సంగమా జాగ్రత్తగా వినండి. నీకు ఎందుకు హాని జరుగుతుంది లోకంలో అంటే దేవుడు నీకు చేసిన ఉపకారానికి నీవు కృతజ్ఞత చెప్పే విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నావు. దావీదు అదే అంటున్నాడు, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొని ఉండకపోతే ఈ పాటికి నీకు హాని జరిగేది. ఏది? ఒకసారి అందరూ తలలపైకి ఎత్తి చక్కగా వాక్యాన్ని విందాం. నీ జీవితంలో నువ్వు రక్షించబడ్డావు, వాక్యపు రుచి నీవు వెలిగావు, ఆత్మలో ఆనందం నీకు తెలుసు. సేవకుల ద్వారా దేవుడిస్తున్న వాగ్దానాల ఆశీర్వాదాలన్నీ నీవు అనుభవిస్తున్నావు. నీ ఇంట్లో మొరటోళ్ళు కొంతమంది ఉన్నారు. త్రాగుబోతు ఆత్మకు బానిసైన వాడు, వ్యభిచారపు ఆత్మతో బంధించబడ్డవాడు, తిరుగుబోతు ఆత్మకి అప్పగించబడ్డవాడు, లోక స్నేహాలని విడిచిపెట్టకుండా పాపంతో పెనవేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు. దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్, దేవుడు వారికి ఇచ్చిన ఉద్యోగం, దేవుడు వారికి ఇచ్చిన వనరులు, దేవుడు వారికి ఇచ్చిన సుఖక్షేమాలు, వారు మనస్సులో దేవునికి కృతజ్ఞత చెప్పలేని నాబాలు లాంటి మోటోళ్ళు మరటోళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఓ బాధ్యత కలిగిన తల్లిగా, భార్యగా, తండ్రిగా, సహోదరుడిగా, సహోదరిగా నీవు దేవుని దగ్గరికి వెళ్ళి త్వరపడి కృతజ్ఞత చెప్పే అనుభవం నీకుందా అని ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. అబిగయలు, నువ్వు త్వరపడిగా ఉంచుండకపోతే ఈ పాటికి హాని జరిగేది. ఈ పాటికి ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక్క మగవాడు కూడా ఉండకుండా నేను సంహరించేసేవాడిని. ప్రభువుని బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఈ హాని నీ కలగకుండా ఉండాలి అంటే ఇక మీదటైనా నీవు త్వరపడి పరమ దావీదైన ప్రభు పాదాల దగ్గర గడుపుదువుగాక. ఆమేనందాం గట్టిగా. అయ్యా, మిమ్మల్ని చూస్తే చాలా దూరం నుండి వచ్చినట్టున్నారు. అవును, త్వరగా వెళ్ళి బావిలోకి దిగి నీళ్లు తీసుకొచ్చి ఒంటికి ఎలియాజరుకు పోసిందట. ఒక కొంటే ఎన్ని నీళ్లు తాగుతుంది? త్వరపడిన ఆ రెబ్కా జీవితం ఏం జరిగిందో తెలుసా? పెళ్లి కుమార్తెగా మార్చబడింది. అయ్యా, ఇక్కడ శామ్యూల్ అనే పాస్టర్ గారు ఉండాలి, ఎక్కడ ఉన్నాడండి అని అడిగాడు సౌలు. అది ఇప్పుడైనా ఊర్లోకి వచ్చాడు. వెళ్ళాడు, త్వరపడి వెళ్ళాడట. బైబిల్లో రాస్తుంది. వెళ్తే ఈయనేమో గాడిదల కోసం, సమాచారం కోసం వెళ్తే దేవుడు త్వరపడి వెళ్ళిన సౌలుని ఏం చేశాడు? పిల్లలు లేరు, చాలా హీనంగా మాట్లాడుతున్నారు ఆవిడ్ని. ఓ రోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు దూత దిగి వచ్చి నీ కుమారుడు పుడతాడు, కారణ జనముడుగా ఉంటాడు, శత్రువుల కంటిలో నలుసుగా, పక్కలో బల్యంగా ఉంటాడు, నేను బలశౌర్యాన్ని ఇస్తాను ఆ కుమారుడికి అని చెప్పింది. ఆ మాట వెళ్ళిపోయి భర్తకి చెప్పింది. మరలా ప్రార్థన చేస్తుంది, అయ్యా నాకు కొడుకుని ఇస్తానన్నా మంచిదే, అసలు ఆమె ఎలా పెంచాలి, ఏ పేరు పెట్టాలని అడుగుతుంది. ఇప్పుడు కడుపులో పడ్డ దగ్గర నుండి పిల్లలు నీళ్ళు వేసుకున్న దగ్గర నుండి, గర్భవతి దగ్గర నుండి మనోళ్ళు చేసే పని ఏంటి? ముందు అర్జెంటుగా అంగన్వాడిలో పేరు రాయించుకుంటారు. గుడ్లు తింటారు. ముందు అర్జెంటుగా చేసే పని అంగన్వాడిలో పేరు రాయించుకుంటారు. బలమైన తిండి, రోజుకో గ్లాసు దానిమ్మ జ్యూస్, రోజుకో గ్లాసు క్యారెట్ జ్యూస్ మనం తింటారు. కాదు, నీళ్లు వేసుకున్న దగ్గర నుండి మన నీళ్లు కారేదాకా వాళ్ళు మనం తింటానే ఉంటారు. అవునా? మరి ఈవిడేం చేస్తుంది?
బిడ్డ కడుపులో పడ్డ ఆ క్షణం నుండి అడుగుతుంది, అయ్యా ఏ పేరు పెట్టమంటావు? అబ్బే ఇప్పుడు పేరు కూడా అడగట్లా, నన్ను కూడా అడగట్లా. ఆ తాత పేరు ఏదో చూసుకుంటున్నారు. బజార్కి వెళ్ళి ఆ పెగబేమట దగ్గరికి వెళ్ళి పంచాంగం పరువు నష్టం, వ్యాపారం ముఖ నష్టం అని చాలాసార్లు చెప్పినా మీరు వినరు. ఆ దగ్గరికి వెళ్ళి పేర్లన్నీ కల్పించుకొని పేరు పెట్టేసాం మేము. అరే సేవకుడు ఏది పెడతాడు, దేవుని చిత్తం ఏంటో అసలు ఆలోచనే లేదు. ఈవిడ పేరు కోసం అడిగితే మరలా దేవుని దోత ప్రత్యక్షమైతే దోతను రిక్వెస్ట్ చేస్తుంది, ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి, మరలా గంటే వచ్చేస్తాను అని పరుగున ఇంటి ఆయన దోతను తీసుకుని వచ్చి దోతతో మాట్లాడించిందండి. త్వరపడాలి, బైబిల్ అంటుంది. వాళ్ళు త్వరగా వెళ్ళి యేసును చూసి ఆనందించింది. నువ్వు ఏ విషయంలోనైనా నిర్లక్ష్యం కలిగి ఉండు, కానీ దేవుడిని సమీపించే విషయంలో మాత్రం నిర్లక్ష్యం కలిగి ఉండొద్దు. నువ్వు త్వరపడి రాకపోయి ఉంటే ఈ పాటికి నీకు హాని జరిగేది. ప్లీజ్ ఎవ్వరూ నిర్లక్ష్యాన్ని వహించొద్దు. ఇవి ప్రభు రాకడ సమీపమైన దినాలు. ఇవి రేపో మాపో మరుక్షణమో ప్రభు ప్రత్యక్షమయ్యే రోజులు. నువ్వేం చేయాలంటే ఒక బాధ్యత కలిగిన దేవుని బిడ్డగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీకు నీ కుటుంబానికి హాని కలగకుండా నీవు దేవుని సన్నిధిలో అడ్డుపడే వ్యక్తిగా ఉండాలి. నువ్వు బాప్తిజం పొందితే సరిపోద్దా? నీవు దేవుని సన్నిధికి వస్తే సరిపోద్దా? నీ కుటుంబంలో ప్రభువుని ఎరగని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభుకి దూరంగా భారంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ కుటుంబాలన్నీ ప్రభు పాదపీఠం మీద రాబోయే రోజుల్లో కనబడునుగా కేస్తున్నాము. ఒకటి, పరిశుద్ధ పర్వతం మీద ఉంటే హాని జరగదు. రెండవది, త్వరపడి ప్రభు పాదాల మీద పడే వారికి హాని జరగదు. మూడవది మీకు చెప్తాను, అదేమిటంటే ప్రకటించినప్పుడు వినేవారికి హాని కలగదు. ఆమె అందామా గట్టిగా? ప్రకటించినప్పుడు ఏం చేయాలి? మనం వినాలి. బయటకు వెళ్ళేటప్పుడు శానిటైజర్ రాసుకుని వెళ్ళమన్నారు ప్రభుత్వం వాళ్ళు. మంచిదంటారా కాదంటారా? మంచిదే. ఏం తప్పు చెప్పారా మోడీ గారు? ఏమన్నా దూరంగా సోషల్ డిస్టెన్స్ ఉందంటున్నారు, ఏమన్నా తప్పు చెప్పారా? ప్రకటించినప్పుడు వినే ఆ స్వభావం నీకుంటే ఖచ్చితంగా నీ మీదకి ఏ హాని జరగదు, ఏ హాని దేవుడు రానివ్వడు. మీకు చెప్తాను, ఇక్కడ కాస్త క్రైస్తవ సంఘం బాగా ఆలోచించాలి. అదేమిటంటే ప్రకటించినప్పుడు వినని బ్యాచ్ ఓ పక్కన ఉంది, ప్రకటించమని చెప్పినప్పుడు వెళ్ళకుండా ప్రకటించకుండా ఆగే బ్యాచ్ కూడా ఉంటుంది. రెండు ఉన్నాయి. ప్రకటించినప్పుడేమో వినని బ్యాచ్ అవుతుంది, రెండోదేమో ప్రకటించమని దేవుడు వాళ్ళ సరిహద్దులలోనే ప్రకటించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యోనాతో దేవుడు చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు, యోనా ఆ నినివే ప్రజలు చేసే పాపం నా దృష్టికి వచ్చింది, వాళ్ళని నేను నాశనం చేయాలనుకుంటున్నాను. మరి నాశనం చేసే ముందు ఎప్పుడైనా సరే నాకున్న బుద్ధి ఏమిటాయి అంటే ముందు చెప్తాను, అరే బాబు మీ పాపం నా దృష్టికి ఘోరంగా ఉంది, సరి చేసుకోండి అని చెప్తాను, అవకాశం ఇస్తాను. ఒకసారి నోవాహు దినాల్లో కూడా దేవుడు ఏం చేశాడు? 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. తర్వాత రాహాబు కాలంలో కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. నా మాట వినండి, అవకాశం ఇవ్వకుండా దేవుడు ఎప్పుడు శిక్షించలేడు. ఇప్పుడు విట్టు నీ ప్రసాదాన్న ఓరకడ ఒక దెబ్బ వేసాడు, 4 దెబ్బలు వేసాడు అనుకో, కారణం లేకుండా డాడీ ఎందుకు కొట్టాడు డాడీ అని. అదే తప్పు చేశాడు అనుకోండి, కొడితే ఏమంటాడు? నేను తప్పు చేశాను కాబట్టి మా డాడీ కొట్టాడు, నేను పడతాను. ఆమె నందాం. ఇప్పుడు ప్రకటించిన ఏమిటి వినని వారికి ఎందుకు హాని జరుగుతుందని ప్రకటించిన తర్వాత కూడా కొంతమంది కఠినమైన మనసునే తమ జీవితంలో కొనసాగించుకుంటున్నారు తప్ప దాని నుండి వేరవ్వట్లేదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నినివే ప్రజలు పాపం చేశారు, వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పు అన్నాడు. యోనాకండి నినివే వెళ్ళటం ఇష్టం లేదు, నినివే వెళ్ళి ప్రకటించడం ఇష్టం లేదు. కొంతమంది వాళ్ళ సాక్ష్యాన్ని, వాళ్ళ ఆశీర్వాదాన్ని, వాళ్ళ అనుభవాలని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే చెప్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే చెప్తారు. వాళ్ళు అనుకున్న వీళ్ళు మా వాళ్ళు అనుకున్న వారికే చెప్తారు.
జాగ్రత్త సుమి, బైబిల్ చెప్తుంది సర్వ సృష్టికి వెళ్ళి సకల జనులకు నువ్వేం చేయాలంటే సువార్త చెప్పాలి. ఇప్పుడు నువ్వు బాప్తిసం పొందావు, నువ్వు సంఘానికి వస్తున్నావు, నువ్వు ఆత్మతో నింపబడ్డావు, ఈ ఆత్మీయ రుచి నీకు తెలుసు, నువ్వు బోర్లు వేయడానికి వెళ్తున్నావు. వెళ్ళినప్పుడు చిన్నగా జాయిగా ఏమండి మరి నీకేమన్నా దేవుడు అంటే ఇష్టం ఉందంటారా? ఒకసారి యేసయ్య దగ్గరికి రావచ్చు కదా. యేసయ్య అందరిలాంటోడు కదండి, ఆయన మోక్షాన్ని ఇస్తాడండి, అందరు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇప్పుడు మనం సంపాదించిందంతా చచ్చిపోతే ఎవరికి ఇస్తామండి? చిన్నగా కలుపుకొని జాయిగా మాట్లాడాలి. మన దేవుడి తంతు ఏమిటంటే ప్రకటించి వినకపోతే శిక్షిస్తాడు తప్ప ప్రకటించి పశ్చాత్తాప పడితే శిక్షించేవాడు కాదు మన దేవుడు. ప్రకటిస్తే ఏమిటి? సరి చేసుకొని, గుణపరచబడి, దిద్దుకొని, జీవితాన్ని మార్చుకొని, పాపాన్ని వదిలిపెట్టి, ఏమిటి హృదయం అనే వస్త్రాన్ని చింపుకొని ప్రభు దగ్గరికి వస్తే వాడిని తృణీకరించేవాడు కదా మన దేవుడు. నేను కూడా మన సంఘంలో కొంతమందికి ప్రకటిస్తూ ఉన్నాను, బ్రదర్ ఇది మంచిది కాదు, దీన్ని వదిలిపెట్టు అని చెప్పి నేను ప్రకటిస్తుంటే కొంతమంది ప్రకటిస్తున్న దాన్ని పెడచెవులు పెడుతున్నారు. ఈయన ఏం చేశాడు? యోనా గారు ప్రకటించమంటే పారిపోయాడు, ప్రకటించమంటే వేరే చోటుకి వెళ్ళాడు, ప్రకటించమంటే నిద్రపోయాడు. భారం ఉన్నవాడికి నిద్ర వస్తుంది అంటారా? ఇప్పుడు మనసులో నేను పొందుకున్నది నా ప్రజలకు చెప్పాలి అన్న భారం ఉన్న వాళ్ళకి ఎవరికైనా నిద్ర వస్తుంది అంటారా? మీకు గుండె పగిలే భయంకరమైన మాట చెప్తారు వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యంలో చెప్పని అంటే, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. మనకి ఎందుకు కలుగుతుంది హాని? వాక్యం విన్నాం, ఎంతగా గుండె బద్దలయ్యేటట్లుగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని విని నువ్వు మర్చిపోవడం కాదు, వాక్యాన్ని విని వెళ్ళి ఎవరికో ఒకరికి చెప్పాలి, ఎవరికో ఒకరికి చెప్పాలి. ఇంకా మీరు చూడండి 17వ వాక్యం చదువుదాం. ఇది ఏది? సువార్త ప్రకటించడం, ఏది క్రీస్తుని గురించి చెప్పటం, ఏది రక్షణను చెప్పటం. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల జీతము దొరుకును. ఆమేన్ అందాం గట్టిగా. ఇష్టపడి చేద్దామండి. నాకు సిగ్గండి, బజార్లో నిలబడి యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, యేసయ్య మోక్షాన్ని నాకు శాస్త్రం సిగ్గండి. మన ఏరియాలో చెప్పనండి, నేను రాయలసీమలో సువార్త పాటగా చర్చిలో అయితే బాగా చెప్తానండి. నేను కుదరదు. అరే నీ రింగ్తోనే సినిమా టోర్ ఉంటే ఇక నువ్వేం చెప్తావు ప్రభు కోసం? నీ ప్రొఫైల్ పిక్చరే దాన్ని దేన్నో పెట్టుకున్నావు, దాన్ని దేన్నో 3 సార్లు అన్నాను ఆ మాట. అంటాడు, ఇది నేను ఇష్టపడి చేయనేడలా ఏం జరిగిందో తెలుసా? నాకు జీతం దొరకదు. మీరు ఎవరైనా సంపాదించుకోవాలి, మీకు అక్కడ శాలరీ రావాలంటే గుర్తు పెట్టుకోండి, ఎవరికో ఒకరికి మీరు ప్రతిరోజు కూడా సువార్త చెప్పాలి. నువ్వు ప్రకటించాలి. ప్రకటించినప్పుడు వాళ్ళ జీవితాన్ని దిద్దుకుంటారు. దిద్దుకున్నప్పుడు ఏమిటి? నినివే పట్టణంలోకి వెళ్ళి యోనా ప్రకటిస్తే దేవుడు వారిని సంహరించాడా, లేకపోతే వారికి ఆయుష్ను పెంచాడా? ప్రకటిస్తే వినని వారికి ఏమిటి హాని జరిగింది, కానీ ప్రకటిస్తే సరి చేసుకునే వాళ్ళకి హాని జరగదు. సామెతల గ్రంథకర్త అంటాడు, ఎన్నిసార్లు గద్దించినా వినని వాడు హఠాత్తుగా ఒకరోజు చేస్తాడు. మరి చావకపోతే ఏమవుతుంది? ప్రకటించే భారం ఉండాలి. ఇంకా మీరు 18వ వాక్యం చదవండి. అయితే నాకు 9:18 అయితే నాకు జీతమేది, నేను సువార్తను ప్రకటించుచున్నప్పుడు పూర్ణ
పూర్ణముగా వినియోగించుకొనకుండా. ఏమండో వినండి, ప్రకటించేటప్పుడు కూడా ఇలా ప్రకటించాలి. మాది శివటూరు, మా అమ్మగారిది పెద్ద బిల్డింగు, లెగిస్తే కారులోనే తిరుగుతుంది, మాకు ఇంత కాదు అంత కాదు. సొంత వార్తలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈయన అంటాడు, ఏమంటాడు ఈయన, నాకు ఉన్న అధికారాన్ని నేను పూర్ణంగా వినియోగించకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే సొంతార్తలతో. మనం సువార్తను ప్రకటించాలి. బిగ్గరగా ఆమేనందాం గట్టిగా. సువార్తను ప్రకటించాలి. పాతకాలంలో పాట ఉండేది, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు హల్లెలూయా. ప్రకటించినప్పుడు వినని వారికి హాని. ప్రకటిస్తే జీతం వస్తుంది మనకి. ప్రకటిస్తే ప్రకటించిన మనని బట్టి ప్రభువు కనపరచబడతారు. మరో మాట కూడా చెప్పనా, పౌలు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, సమయమందును అసమయమందును నువ్వు ప్రకటించాలి. ఇదే పౌలు మరో చోట ఏమంటాడంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అంటున్నారు. కొందరు ఏమంటున్నారు, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. కొందరేమో మేము సజీవుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. హాని ఎందుకు జరుగుతుందయ్యా నీకు? దేవుడు ఎందుకు నిన్ను ఉగ్రతగా అప్పగిస్తున్నాడంటే, నువ్వు ప్రకటిస్తే వినవు కదా, వినవుగా ప్రకటిస్తే అందుకు హాని. నాలుగవదిగా ఒక్కటి చెప్పి ముగిస్తాను. అదేమిటంటే, మనకి ధైర్యపరిచే సహవాసం లేకపోతే హాని కలిగిద్దండి. అందామా నోరు తెరిచి. ఏ సహవాసం ఉండాలి మనకి? గట్టిగా చెప్పాలి. ఏ సహవాసం ఉండాలి? నిన్ను అనుక్షణం ధైర్యపరచాలి. 276 మంది ఓడలో ప్రయాణం చేస్తున్నారు. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో తీసిపెట్టుకోండి అందరూ కూడా. 276 మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే ఆ ఓడ తుఫాన్లో చిక్కుకుపోయి ఎటు వెళ్ళిపోతుందో తెలియట్లేదు. ఒకటి కాదు, రెండు కాదు, 14 రోజులు సముద్రంలో అటు ఇటు అల్లాడిపోయింది. అదే మనం కానీ సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు వాళ్ళలో ఉంటే ఓ గంటకే చచ్చిపోతాం. కరోనా రావాల్సిన అవసరం లేదు మనకు. 14 రోజులు 276 మంది తుఫాన్లో చిక్కుకుపోయారు. చిక్కుకుపోయినప్పుడు పౌలు గారు దానిలో ఉన్నారు, సేవకుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? 27వ అధ్యాయము 10వ వాక్యం చదివితే ఏమన్నాడంటే, అయ్యారా సరుకులకి ఓడలకి మాత్రమే కాక మన ప్రాణములు కూడా హాని కలగకుండా నష్టం కలగకుండా దేవుడు కాపాడుతాడు అన్న ధైర్యం నాకుందండి, అన్న విశ్వాసం నాకుందండి అన్నాడు. ఏది ఒకసారి స్తోత్రం అందావా? తుఫాన్ వచ్చి అల్లాడిపోతుంటే ఈయన ఏమంటున్నాడు? మన ప్రాణాలకి, మనం ప్రయాణం చేసే ఓడకి, మనం ప్రయాణం చేసే ఓడలో ఉన్న సరుకులకి హాని కలగకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు అని ధైర్యం చెప్పాడు. చెప్తే ఈ మంది ఏం చేశారు? వినలా. నేను ప్రార్థన చేస్తాను, చిన్నపిల్లకి ఏదో వాంతులు అవుతాయి, నిద్ర పట్టదు, అన్నం తింది, ఎండాకాలం అంటే ఇలా వీళ్ళు కట్టించుకొచ్చింది. కాళ్ళకి, చేతులకి, మొలకి మొత్తానికి కట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ పిల్లని చూస్తే నాకు నిజంగా దెయ్యం రూపమే గుర్తొస్తుంది. ఆ పిల్లలో ఇప్పుడు నీ జీవితంలో బాగోలేదు, జ్వరం వచ్చింది, జ్వరం వస్తే కట్టించేసుకోవాలా? ఆర్థికంగా బాగోలేదు, బాగోపోతేనే ఇంటికి ఏదో ఒకటి ఎలా తీసేయాలా? ఓ పక్కన చెప్తున్నాను కదా, ఇప్పుడు కట్టించుకున్నాను మాత్రం అయిపోద్దా? నేను ఒక కొత్త స్కీమ్ పెట్టాలనుకుంటున్నాను. నా దగ్గరికి రండి, ఈ దారం కట్టుకున్న వాళ్ళకి కరోనా రాదంటే జనాలు వచ్చేస్తారు. ఎందుకంటే పెచ్చమంది కదా, గొర్రెలు కదా. అది కట్టించుకుంటే కరోనా రాకుండా ఉంటుందా? ఈయన ఏం చెప్తున్నాడంటే, సావరయ్యా మీరు బతికే ఉంటారు, నా మాట ఏనండి. నేను ఒక ఆత్మీయుని, దేవుడు నాతో మాట్లాడతాడండి. మంది ఏం చేశారు తెలుసా? వినకుండా ఏం చేశారు? మీరు 18వ వాక్యం చదువుతా. మిక్కిలి
గాలి కొట్టినందున మరునాడు సరుకులు. పౌలు ఏం చెప్పాడు? సరుకులకు కానీ మనకు కానీ ఓడకు కానీ హాని జరగదు అన్నాడు. మరి వీళ్ళు ఏం చేసేది? ఈ మంద ఏం చేయాలి? గాలి కొట్టినందున మీరు ఇంకా 12-13 చదివితే వీళ్ళు ఏం చేశారో తెలిసింది. సరుకులు పాడేశారు. తర్వాత ఈయన మాట్లాడుతున్నాడు. ఏమని? 21 చివరిలో మాట్లాడుతున్నాడు. అయ్యారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరక ఇక్కడే ఉండాల్సింది, అప్పుడు హాని నష్టము మనకు. ఈయన ఇక్కడే ఈ ప్రాంతంలో ఉంటాడు, లేదా మేము వెళ్ళిపోతా ఉన్నారు. మీరు ఇంకా 19వ వాక్యం కూడా చదవండి. 3వ దినమందు నాకు ఆ మాట చదివినప్పుడు వచ్చేస్తున్నారు, పక్కనే నవ్వుకున్నారు ఇంట్లో. తమ చేతులారా. ఈయన ఫస్ట్ నుంచి ఏమంటున్నాడు? నష్టం జరగదు, ప్రాణం పోదు, ఓడ పగిలిపోదు. ఈ 3 మాట్లాడుతున్నాడు. నష్టం జరగదు, ప్రాణం పోదు, ఓడ పగలదు. నా మాట వినండి, హాని జరగదంటే వీళ్ళు సరుకులు పడేశారు. తమ చేతులారా వాళ్ళే ఓడ సామగ్రిని కూడా పడేశారు. పడేస్తే ఏమైనా వాళ్ళు క్షేమంగా ఉన్నారా? అల్లాడిపోతున్నారు. గాలి కొడతా ఉంది. ఏమిటి? కెరటాల మధ్య అల్లల్లాడిపోతున్నారు. అల్లల్లాడిపోతున్నప్పుడు మరలా 34వ వాక్యంలో పౌలు గారు ఏమంటున్నాడంటే, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమి తినక ఉన్నారు కనుక నా మాట వినండి. చదువమ్మా. ఓకే. ఆహారం పుచ్చుకుని వేడుకొనుచున్నాను, సహాయమగును. నాకు భలే ఆనందం అనిపించిందండి రాత్రి. ఒక్క తల వెంట్రుక కూడా చెప్పు ధైర్యపరిచను. ఒక వెంట్రుక కూడా రాదు. ఇప్పుడు మనం కొబ్బరి నూనె పెట్టామనుకోండి, వెంట్రుకలు రాలిపోతే ఎయిర్ ఫాల్స్, వాటర్ ఫాల్స్ చూసారు, ఎయిర్ ఫాల్స్ చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కొంతమందిలో. ఈయన ఏమంటున్నాడు? ఒక్క ఎంటుకు కూడా నశించదయ్యా అని చెప్పి వీళ్ళకి ఏం చేశాడో తెలుసా? ఒక్క రొట్టె తీసుకొని 276 మందికి పంచిపెట్టాడండి. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. నేనంటాను, నా భాషలో చెప్తాను, బల్లారాదు ఇదే. నువ్వు ఆత్మీయ సహవాసంలో ఉంటే ఏం జరిగిందంటే, పోరాటాల మధ్య ఏమంటే తుఫాను మధ్య పట్టబడుతున్న నీకు ఆదరణ లేని వేళ, తీరం కనబడిన చోటు నీ ముందు ఉన్నప్పుడు నిన్ను దైవ సేవకుడు ఏం చేస్తాడంటే, ఆత్మీయ సహవాసం ఏం చేస్తుందంటే రొట్టె నీ దగ్గరికి తీసుకొస్తుంది. ఏం చేశాడు? 28వ వాక్యం. ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఏమిటి అందరికి ఇచ్చాడట. 36వ వాక్యం చదువుదాం. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని, సంగమా ధైర్యంగా ఉండండి, నేను బలారాధనలో పాల్పొంపులు పొందుతున్నాను, నాకు ప్రార్థన చేసే దైవికమైన సహవాసం ఉంది, నాకు ఏ హాని జరగదని అందరూ ధైర్యం తెచ్చుకున్నారట. 38లో వాళ్ళు తృప్తి పొందారట. 44లో మీరు చదివితే చివరి మాట, ఈలాగున అందరూ తప్పించుకొని దరికి చేరారు. ఆమె నందాం గట్టిగా. వాడ పగిలింది కానీ ఎవరు చావలేదు, సరుకులు మునిగినాయి కానీ ఎవరు చావలేదు. 44వ వాక్యం చదివితే అందరూ ఆ ఓడ పగిలిన తర్వాత పలకలు పట్టుకొని అందరూ బయటకు వచ్చేసారు. 276 మంది. ఎవరు చావలేదట, ఎవరు చావలేదట. నేను మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను. నీకు హాని జరగకుండా నీవు కాపాడబడాలి అంటే ఒక ఆత్మీయమైన సహవాసంలో నిన్ను వాక్యం ద్వారా సరిచేసి నీకు యేసయ్య రక్తాన్ని, శరీరాన్ని ఇచ్చే ఓ బలమైన చోట నీవు ఉండాలి అని ప్రభు నిన్ను ఖచ్చితంగా ధైర్యపరుస్తున్నాడు. 27వ అధ్యాయము 31వ వాక్యాన్ని మీరు ఒకసారి చదవండి. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకోలేరని శతాధిపతితో, సైనికులతో చెప్పాను. మరలా చెప్తున్నా, నీకు హాని జరగకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఎక్కడ చెప్పండి, ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరిచే చోటు ఉండాలి. నాకు మనసు బాగలేదండి, నేను తీసుకోనండి అనకూడదు. యేసయ్య నిన్ను రక్తం ద్వారా కడిగింది బయట కూర్చోటానికి కాదు, నిన్ను లోనకి తీసుకొచ్చాడు. నిన్ను
సంఘంలో నిలబెట్టాడు, వాక్యంతో జతకచ్చాడు, ఏంటి ఆత్మీయ బోధనతో నిన్ను పెంచుతున్నాడు, పోరాటాల మధ్య మునిగిపోతున్న వాడల మధ్యలో నిన్ను సజీవుడిగా నిలబెట్టాడు. ఈ రొట్టె పుచ్చుకోకపోతే ఆకలి తీరదు, ఈ రొట్టె పుచ్చుకోకపోతే ధైర్యం రాదు, ఈ రొట్టె పుచ్చుకోకపోతే తీరం కనబడదు నీకు. నువ్వేం చేయాలంటే రొట్టె పుచ్చుకోవాలి. ఆమెను అందాం గట్టిగా. అని నేను బతకనండి, నేను చచ్చిపోతాను, నేను బతకను, నేను చచ్చిపోతాను. ఏం పేరు నీ పేరు? ఏలియా. నీకున్న క్వాలిఫికేషన్ అప్పుడు ప్రార్థన చేస్తే ఎప్పుడు? స్టార్టింగ్లో షాప్కి వచ్చిన కొత్తలో వైరాగ్యంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే వర్షం అగ్ని వచ్చింది. మరి ఇప్పుడు నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, ఈసారి ఆడగట్టుకోకూడదు. ఓ రొట్టెని పెట్టి దేవునికి స్తోత్రం వెళ్ళారు. ఒక్క రొట్టె తిన్నాడట. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 40 రోజులు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పర్వతాన్ని. చచ్చిపోయాడా ఏలియా? మీరు ఏమైనా చేశారా? సాయంత్రం జ్ఞాపకాలు కొట్టాలని పెట్టారు. సజీవుడిగా ఉన్నాడండి. రొట్టె నేను ధైర్యపరిచేది, రొట్టె నీ ఆకలి తీర్చేది. ఇదే ఏలియా జీవితంలో కరువు వచ్చినప్పుడు దేవుడు కాపోలముల ద్వారా రొట్టెలు తీర్చాడు. ఆమేన్ అందాం గట్టిగా. నాకు కూడా ఒక్కొక్క రోజు జ్యోతి లేకపోతే రాత్రి పూట కొన్ని కాకుల ద్వారా చపాతీలు వచ్చుచుండేవి. రొట్టె తిన్న తర్వాతే ఇశ్రాయేలు యాత్ర ప్రయాణం కొనసాగించారు. నీ జీవితంలో హాని జరగకుండా ఉండాలి అంటే నువ్వు బర్లలో పాలు పువ్వులు పొందాలి. సాగు చెప్పి తప్పించుకోమాక, నాకు మనసు బాగోలేదు, నాకు నేత్రాశ మీద చావు రాలేదు, ఇంకా నాకు ఈ మధ్య బూతులు కాస్త ఎక్కువ వచ్చేసిందండి, వాక్యం చదవలేదండి, నేను కాస్త ప్రార్థనలో ఉండలేదండి, ఈ మధ్య లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి యూట్యూబ్ బాగా చూస్తున్నానండి. నేను వద్దు, రొట్టె తినకపోతే కొట్టుకుపోతా సముద్రంలో. నీకు ఆత్మీయ సహవాసం ఉంటే ఏం జరుగుతుంది? ఒక్క మాట చెప్పి ముగిస్తారు. నిజంగా మీరు భాగ్యవంతులు. మొదట ఆరాధనలో ఉన్నప్పుడు 2 పాయింట్లు పెట్టాను, చెప్పాను వాళ్ళకి. ఆత్మీయ సహవాసం ఉంటే ఏం జరుగుతుందో. 10 మంది ఏమన్నారంటే వాళ్ళు మనం జయించడం కష్టం, వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాల్లాగా ఉన్నారు, మనం మిడతల్లాగా ఉన్నామన్నారు. 2 ఏమన్నారో తెలుసా? యెహోవా మన యందు ఆనందిస్తే మనం ఆ దేశాన్ని స్వతంత్రం చేసుకుంటాం. శిష్యులారా, అరే నేను వెళ్ళిపోతాను, గొర్రెల కాపరిని చంపేస్తారు, లోకంలో మీకు శ్రమ కలిగింది. అయ్యో శ్రమలు వస్తాయా? అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను ఎవరినో తెలుసా? లోకాన్ని జయించబడి, నేను లోకాన్ని జయించాను. నేను ఈ విపత్కరమైన పరిస్థితుల మధ్యలో నేను ఈ ప్రసంగం రాయడానికి 4 ప్రసంగాలు రాసి పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎందుకో తెలియదు, కానీ ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏది ఎంత మాత్రం హాని చేయదు. ఉన్న పాటలు మోకరించండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, మోకరించి ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడండి. చేతుల పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ చేతుల పైకెత్తుగా. నీవు హాని కలగకుండా సురక్షితంగా ఉండాలంటే నా పరిశుద్ధ పర్వతం మీద ఉన్న వారికి హాని కానీ నాశనం కానీ కలగదని ప్రభు చెబుతున్నాడు. నువ్వెక్కడుంటున్నావు? న్యాయం తీర్చబడుతుందని ప్రభు చెబుతాడు. విడిచిపెట్టకండి. కన్నీళ్ళ మధ్యలో ఉన్న వారికి న్యాయం తీర్చే దేవుడు ఆయన. వాగ్దానం ఉండదు అక్కడ. వాక్యంతో ప్రభు నేను తాగుతూ ఉంటాడు, వాక్యంతో లోపాన్ని సరిదిద్దుతూ ఉంటాడు. అక్కడ ధ్వజం ఉంటుంది నేను వెళ్ళి చెప్పుకోవడానికి. ఆ ధ్వజం దగ్గర చేరిన వారందరి మీదకి ప్రభావం దిగి వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రార్థన ఎక్కువగా చేసుకునే దానికంటే మందిరానికి రాని ఎక్కువగా పరిశుద్ధ పర్వతం మీద కూర్చో తప్పిస్తూ ఉంటాడు. హాని కలగకుండా కాపాడుతూ ఉంటారని ప్రభు చెప్పాడు కదా. ఇంకా కళ్ళు మూసుకొని నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. 2వది, త్వరపడి యేసయ్య పాదాల దగ్గర జాగు చేయమాక. ఎంతగా కాపాడాడు దేవుడు నిన్ను ఈ పరిస్థితుల మధ్యలో, ఎంతగా సహాయం చేశాడు. ఈ 3 నెలల్లో ఎన్ని కుటుంబాల విషయాలు అనుభవం. ఈ 3 నెలల్లో ఎంతమంది కరువైపోయారు. నువ్వు కాపాడబడ్డావంటే ఏ యోగ్యత ఉంది నీకు నాకు? కృతజ్ఞతతో దావీదు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి అబీగైలు త్వరపడి వెళ్ళింది. అబీగైలు, నువ్వు త్వరపడి వచ్చి ఉండకపోతే నీ ఇంట ఒక్క మగవాడు కూడా ఉండేవాడు కాదు. ఆరితో నువ్వు చచ్చిపోయేదానివి. హాని కలగకుండా కాపాడబడాలంటే త్వరపడి వెళ్ళిన సౌలు రాజు లేదా?
త్వరపడిన సౌలు రాజు అవ్వలేదా? త్వరపడిన రిబకా పెళ్లి కుమార్తెగా మార్చబడలేదా? త్వరపడి కన్నీరు విడువా అనే యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు కదా. మూడవది, ప్రకటించినప్పుడు విని రక్షించబడ్డ నీవు ప్రకటించడానికి ఇష్టపడు. యోనా వెళ్ళి ప్రకటించినప్పుడు మనసు మార్చుకున్నారు. ప్రకటించినప్పుడు వినే వారి మీద శిక్ష కాదు, భిక్ష ఉంటుంది. ప్రకటించిన వారి మీద దేవుని ఉగ్రత రాదు. ప్రకటించినప్పుడు వినిన వారి మీదకి నేను ప్రకటిస్తానని చెప్పి, నన్ను ఒక సాక్షిగా వాడుకోనాయన అని చెప్పి, నా ద్వారా కొంతమంది నీ దగ్గరకు రావడానికి నన్ను ఒక సాధనంగా నిలబెట్టని చెప్పి. నాలుగవది, నీకు ఆత్మీయ సహవాసం కావాలి, ధైర్యపరిచేవాడు కావాలి. కొట్టగొడుతున్న వేళ, తీరం దూరంగా ఉన్న వేళ, ప్రాణం ఉంటుందా పోద్దా అని వేదన ఆవరించినప్పుడు ఆత్మతో నింపబడి, అయ్యలారా అమ్మలారా మనకి ఏ నష్టం కలగదు, మన ప్రాణం పోదు, మన యొక్క ఆధారాలు ఏమి పాడైపోవాలి, ధైర్యపరిచేవాడు కావాలి. నీకున్నారా అలాంటి వాళ్ళు? నీ ఆత్మీయ సహవాసం ఎవరితో ఉంది? సేవకుల దగ్గరికి రాగలుగుతున్నావు? నీ జీవితం అందరూ ధరించేది 14 రోజుల ఆకలి చిన్న రొట్టె ముక్కతో తీరిపోయింది. 14 రోజుల భయం చిన్న రొట్టె ముక్కతో పోయింది. 14 రోజుల అసంతృప్తి చిన్న రొట్టె ముక్కతో తీర్చబడ్డది. అన్ని దినము నీవు ధైర్యపరచబడే సహవాసంలో ఉండాలి. ఇంటింటా రొట్టె విడుచు గడిపారట. బలలో పాల్గొని పొందుతున్నావా? ఒక చిన్న తీర్మానం చేసుకోవా ప్రభు దగ్గర, అయ్యా నన్ను నువ్వు కాపాడకపోతే నాకు క్షేమాధారం లేదయ్యా, నేను మట్టికి అప్పగించబడతానయ్యా. అయ్యా నేను ప్రభా సజీవుండే నిన్ను స్తుతించడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. ఈ హాని చేయదన్నావు కదా ప్రభా, నీ కాపుదల నాకు కావాలయ్యా. నీ బద్ధతలో నేను నింపబడాలని ఆశపడి తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుని ప్రభు నీ కన్నీరు తొడవాలని ఆశపడుతున్నాడు. తన కాపుదల మధ్యలో నిన్ను నిలిపి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రం. ఈ విపత్కర పరిస్థితుల మధ్యలో మా అంతరంగాలో ఉన్న కలవరాన్ని గుర్తెరిగి ఏ హాని కలగలని మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై స్తోత్రం నాయనా. ప్రతి బిడ్డకి నీ కాపుదల వేయబడును గాక. ప్రతి బిడ్డ నీ రక్తము ఖర్చులో సురక్షితంగా నిలబడును గాక. మరణం విజృంభిస్తున్న వేళ, మరణం విలయతాండవాడుతున్న వేళ నీ భద్రత ప్రతి బిడ్డకి క్షేమాధారంగా ఉండునట్లుగా సహాయించు. మేము సురక్షితంగా ఉండాలి అంటే నీ పరిశుద్ధ పర్వతం మీద నీ ఉండాలని మాట్లాడావు ప్రభా. అయ్యా గడిచిన దినాల్లో మా సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నావు నాయన. మనుషులతో మాట్లాడటానికి టీవీల దగ్గర ముచ్చట్ల దగ్గర మేము గడిపాము నాయన. ప్రభా ఇక మీదట నీ పరిశుద్ధ పర్వతం దగ్గరికి వస్తావు నాయన. నీ వాగ్దానంలో కావాలి నాయన. న్యాయం మా జీవితంలో జరగాలి నాయన. అయ్యా ఎండిన మా జీవితాలు చిగురించాలి. ఎవరు నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండటానికి ఇష్టపడుతున్నారు వారి జీవితాల్లో హాని జరగకుండా మీ భద్రత వేయబడును గాక. రెండవదిగా మేము త్వరపడి నీ పాదాల మీద పడాలని విన్నామయ్యా. జాగు చేయకూడదని విన్నావు నాయన. ఉపకారాన్ని మర్చిపోకూడదని విన్నావు నాయన. స్తుతించి కృతజ్ఞత బుద్ధి మాలో ఉండాలని మేము విన్నాం. నా వారు లాంటి మరట స్వభావాన్ని, నా వారు లాంటి అయ్యా త్రాగుమాతో ఆత్మ కలిగి ఉండకూడదని మేము విన్నాం నాయన. త్వరపడే మనస్సు మాకు. మూడవదిగా ప్రకటించినప్పుడు వీడి సరి చేసుకోవాలని విన్నాం. ప్రకటించినప్పుడు వింటే సరి చేసుకుంటే శిక్షను తొలగించి మమ్మల్ని హత్తుకునే దేవుడు అని మేము విన్నాము నాయన. మేము ఒకప్పుడు అయ్యా పాపం ఏదో నీతి ఏదో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యాన్ని ప్రకటింపచేసి మా బ్రతుకులు దిద్దిన గుణశీలుడు అయ్యా నీవు నాయన. ఇక్కడున్న ప్రతి ఒక సాక్షిగా ఉండటం సహాయించు. ఆత్మీయ సహవాసాన్ని వదిలిపెట్టకుండా
ధైర్యపరిచే వారి తాపున మేము బ్రతుకున్నట్లుగా సహాయం తెచ్చేయండి అయ్యా. అయ్యా, మా ప్రాణాలు తెప్పరిలో రొట్టె మాకు కావాలి నాయన. మమ్మల్ని ధైర్యపరిచే రొట్టె మాకు కావాలి ప్రభా. మాకు తృప్తినిచ్చే రొట్టె మాకు కావాలి ప్రభా. ఈ రక్త మాంసాల్లో పాల్గొంటూ కృపనివ్వండి. బిడ్డల ప్రయాణాల్లో కాపుదలేవండి. వ్యాపారాన్ని దీవించండి, చేతి పనులు దీవించండి, లోటులు మీరు తొలగించండి. ఆధ్యాత్మిక శారీరక బలాన్ని బిడ్డలకించి మీరు అప్పుడు కొంత సిద్ధపరచండి, వారమంతా నడిపించండి. యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఇది బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ హాని కలగకుండా ప్రభు మిమ్మల్ని కాపాడును గాక.